పేరు గంగాధరరావు మంచి ఏం చేస్తూ ఉంటారండి? చిన్న కిరాణా కిరాణా కూడా చేస్తూ ఉంటారు. ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది మీ పరిస్థితి? బాగా ఏం మరి మీలాంటి వాళ్ళు ఎవరు బతకలేకపోతున్నారంట కదా? అవును, ఎందుకంటే పెన్షన్ ఇస్తుంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారు 6,000 మాకు చేశారు వికలాంగులకి. మాకు ఎంతకన్నా ఏం కావాలి? ఖర్చులన్నీ పెరిగిపోయాయంట కదా? పెరిగినా ఏముండదు, తాత్కాలికంగా గ్యాస్ ప్రాబ్లం అంతేగాని అది కూడా గ్యాస్ అన్ని బాగానే సప్లై ఉంటుంది. కమర్షియల్ వేరు, రెసిడెన్సీ గ్యాస్ బాగానే సప్లై ఉంటుంది. బయట బ్లాక్ లో అమ్ముకుంటున్నారంటగా? లారీ బ్లాక్ ఏం అమ్మట్లేదండి. బ్లాక్ ఏం లేదులేండి, బ్లాక్ ఏం లేదు. అంటే టైంకి మరి ఇస్తున్నారా? టైంకి వస్తాను అయితే నెల రోజులు బుకింగ్ అండి. గ్యాస్ నెల రోజులు బుకింగ్, ఇబ్బంది ఏం లేదు, పర్వాలేదు. మరి అధికారులు పనితీరు ఎలా ఉంది? గ్యాస్ పనితీరు పర్వాలేదులేండి, పర్వాలేదు, బాగానే ఉంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం మీరు అనుకున్నట్టుగానే పని చేస్తుంది అసలు? జరుగుతుందండి, పనులు బాగానే జరుగుతుంది. రోడ్లు విస్తరణ కానీ ఇవన్నీ మరి ఎన్నో నుంచో ఆగిపోయి ఉన్నాయి. మరి ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టారంటే అది గవర్నమెంట్ కూటమి యొక్క ప్రభుత్వం యొక్క చొరవ. ఎమ్మెల్యే గారు కోడే ప్రసాద్ గారు కానీ నారాయణ గారు వస్తున్నారు ఈరోజు. చాలా సంతోషంగా ఉంది. ఈ హైవే తాడిగడప రోడ్డు 100 అడుగుల రోడ్డుకి వెళ్ళబోతుంది. చాలా ఈ ఏరియా ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందింది. ఫ్లాట్స్ కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారాలకి కొత్తగా రోడ్లు ఇవ్వడం జరిగే వ్యాపారాలు కానీ అన్ని డెవలప్ అవుతాయి. ఈ ఆటో నగర్ కూడా సమస్య తీరిపోతుంది, ఏ ఇబ్బంది ఏమీ లేదండి. అంటే ఇన్ని రోజులు ఎందుకు లేదండి? ఇన్ని రోజులు అంటే ఏదో కుంటుపడిన కారణాల వల్ల గవర్నమెంట్ వచ్చిన కాంచి చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు కార్యరూపం కావాల్సింది కాబట్టి ఇబ్బంది ఉండదు, త్వరలో పనులు అయిపోతాయి. మరి అమరావతి రాజధానిగా, ఏకైక రాజధానిగా సంతోషంగా ఉందండి. రాజధాని అవటం, మన బిల్లు పాస్ అవటం లోక్సభ రాజ్యసభలో ఎలా సంతోషపడ్డాం. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎలా సంతోషపడ్డామో, మన బిల్లు చట్టసభలో పాస్ అయినప్పుడు అంత సంతోషపడ్డారు రాష్ట్ర ప్రజలు. అమరావతి బాగానే సర్వేగంగా అభివృద్ధి చెందుతుంది. అసలు రాజధాని ఎందుకంటే మన రాష్ట్రానికి కావాలండి. రాజధాని లేకుండా రాష్ట్రం ఎలా ఉంటుందండి? ఏ రాష్ట్రంలో రాజధాని లేదు, అన్ని రాష్ట్రాల్లో. అంటే రాజ్యాంగంలో రాజధాని లేదని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడుగా? లేదండి, ఆయన అంటానికే ఉందండి. ఆయన మామూలు ఒక మాజీ సీఎంగా ఆ మాట అనకూడదు. ఆయన రమ్మనండి, చర్చ ఏ రాష్ట్ర రాజధాని లేదు చెప్పమనండి. ఆయననే మావికలు ఇవన్నీ ఎవరికి తెలియని కాదు. అవన్నీ చర్చ కొత్తగా పట్టుకొచ్చాడు ఈ రోజున. అవన్నీ అంటే అదేదో ప్రజల్లో బాగా చొచ్చిపోయిందంట, బాగా ఏమి ఉండదండి. ఇక్కడ అక్కడ అంత అమాయకులు ఎవరు ప్రజలు లేరు. అన్ని అభివృద్ధి ఏది జరుగుతుందో అది దానికే ఉంటారు ప్రజలు కూడా. అంటే మరి ఆయన నేను అధికారంలోకి వస్తాను, నాదే అధికారం అని చెప్పి అంటున్నాడు కదా? ఇది ప్రజలు చెప్తారండి. రేపు కార్యక్రమాలు, డెవలప్మెంట్లు అన్ని చూసుకుంటారు. ఇంకా గత 2.5 సంవత్సరాలు ఇంకా టైం ఉంది. ఈ టైంలో కూటమి ప్రభుత్వాలు ఎంత పగడబందీగా అమలు చేస్తూ ఉంటాయి. అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మా ఎన్డీఏ గవర్నమెంట్ లో పైన కేంద్ర సపోర్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంది, తెలుగుదేశం గవర్నమెంట్ స్థిరస్థాయిగా ఉంటుంది, మళ్ళీ రాబోతుంది కూడా. అంటే ఇక్కడ ఆయన ఏమైనా కారిడార్ అనౌన్స్ చేశారు మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా. మరి ఇల్లు అమరావతి ఒకటే రాజధాని, అమరావతిలో డెవలప్మెంట్ చేస్తారు. ఏం కాదండి, అన్ని మచిలీపట్నం పోర్ట్ అనేది, రోడ్లు అనేది లోగడ నుంచి ఆ ప్రపోజల్ ఉందండి. ఆ సిఆర్డిఏ చట్టంలో ఆ రోడ్డు బైపాస్ అన్ని లోగడే ఉంది. ప్లాన్ టౌనింగ్ ప్లాన్ లో ఈ కార్యక్రమాలన్నీ కూడా లోగడ ఉన్నాయండి. అంటే మా వాడు తెచ్చింది పెద్ద గొప్ప, మీరు ఎందుకు మా వాడి మీద దుమ్మెత్తిపోతున్నారు, మంచి ఆలోచన చెప్పాడు కానీ చెప్పి అంటున్నారు. నిజంగా మంచి ఆలోచన అంటారా? లేదండి, మావిగా అనేది మచిలీపట్నం టు గుంటూరు అది మంచి ఆలోచన అయితే, ఎందుకంటే మంచి ఆలోచన కాదండి. అది ఒక పక్కన అభివృద్ధి జరుగుతుంది. తిరుపతి, రాయలసీమ, అటు వైజాగ్, ఇటు ఇది 3 ప్రాంతాలను సమృద్ధిగా అన్ని డెవలప్మెంట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఒకసారే కాదు, అది అమరావతి రాజధాని అనేది నిర్ణయించారు కాబట్టి అది అభివృద్ధి జరగాలి. అసలు అమరావతి రాజధానిగా ప్రజలు కోరితేనే వచ్చిందా, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్తే వచ్చిందంటారా? సపోర్ట్ చేయబట్టి ధర్నాలు చేసి రైతులు చేశారండి. ప్రజలు కూడా సపోర్ట్ చేయబట్టి 164 సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళ బిల్లు పాస్ చేయగలిగారు అసెంబ్లీలో. అలాగే లోక్సభలో
ఇన్ని పార్టీలు ఒక్క పార్టీ తప్పితే మిగతా పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేయబట్టి ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోద ముద్రకి వెళ్ళింది ఈ రోజు. అంటే మరి ఇక్కడ నేను వస్తే మళ్ళీ మారుస్తా అని చెప్పి అంటున్నారు కదా. రావడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదండి. ఎన్ని కళ్ళబొల్లి ఎందుకని ఎందుకంటారు? లేదు సార్, చేయలేదు. అన్ని చట్టాలు తెలుసు వారికి.